నమస్తే. నేను మీ అశ్విని కుమార్. దాదాపు సౌత్, ఈస్టు, వెస్టు అంతా కూడా ఇండివిజువల్గా స్టేట్స్ వైజ్గా కూడా నా ప్రిడిక్షన్ ఇచ్చేసాను. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయని చెప్పి. ఇక ఫైనల్గా నార్త్ ఇండియా ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటుందని చెప్పే లోపల ఈ సర్వే ప్రిడిక్షన్స్ అన్నీ కూడా యాజ్ ఆఫ్ జనవరి ఫస్ట్ వీక్ రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నా కొంతమంది కామెంట్స్లో పెట్టారు, అక్కడ మహారాష్ట్ర మారుతుంది, ఇక్కడ మారుతుందని. ఈ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా జనవరి ఫస్ట్ వీక్ అప్పుడు ఉన్న ఇండియా ఎలియన్స్ కానీ ఎన్డీఏతో కానీ. ప్రస్తుతం చూస్తున్నాం మనం బీహార్లో కూడా రాజకీయాలు మారుతున్నాయి. నితీష్ మళ్ళీ ఎన్డీఏ వైపు చూస్తున్నారు. సో అక్కడేమైనా ఈక్వేషన్స్ మారచ్చు. అట్లాగే కొన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఇండియా ఎలియన్స్ కూటమి కూడా బీటలు పడుతున్నట్టుగా చాలా పార్టీలు కాంగ్రెస్ని వదిలి, ఉదాహరణకి పంజాబ్లో ఆప్ ఇండివిజువల్గా వెళ్ళటము, అట్లాగే ఉత్తరప్రదేశ్లో కూడా మాయావతి, మన ఈ సర్వే చేసేటప్పటికి మాయావతి ఇంకా ఇండియా కూటమిలోకి వెళ్ళాలా వద్దా అన్నట్టున్నారు. సో ఇప్పుడు ఆవిడ ఇండివిజువల్గా కూడా పోటీ చేస్తున్నారు. ఇండియా ఎలియన్స్ లేదు, ఎన్డీఏ ఎలియన్స్ లేదు. అట్లాగే ఇంకా అఖిలేష్ యాదవ్ది కూడా తేలేదు. అట్లాగే వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ స్టెప్స్ ఎలా ఉంటాయి రేపు పొద్దున అనేది కూడా మనకి ఇంకా క్లియర్గా లేదు. సో నా ప్రిడిక్షన్స్ అన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ వీక్షకులకు రిమైండర్ ఏంటంటే జనవరి ఫస్ట్ వీక్ ప్రకారమే ఈ సర్వే ప్రిడిక్షన్స్ అన్నీ కూడా. సో ఇంకా నార్త్ ఇండియాకి వస్తే నార్త్ ఇండియాలో అప్పుడు ఎన్డీఏ కూటమి మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. ఎక్కువగా నార్త్ ఇండియన్ పార్టీ అనే ఒక ముద్ర కూడా ఉండేది బీజేపీకి. అట్లాగే 2019 లోక్సభ ఎన్నికల్లో దాదాపు ఎక్కువ స్థానాలే గెలుచుకుంది. నార్త్ బెల్ట్ వన్లే కూడా బీజేపీకి 303 సీట్లు లోక్సభలో దాటడానికి కూడా ఒక పెద్ద ఏడానైంది ఈ నార్త్ బెల్ట్ అంతా కూడా. సో ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే మళ్ళీ బీజేపీకి కిందటిసారిలాగే పర్ఫార్మెన్స్ 2019 లాగే 2024లో ఉంటుందా, తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా? కాంగ్రెస్ పరిస్థితి అట్లా ఉంది. సో బీజేపీకి ఆల్రెడీ ఇండివిజువల్ స్టేట్స్ నార్త్లో ఇచ్చాను కాబట్టి ఫైనల్ టాలీ చదువుతున్నాను. ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఇది ఇంకొక రిమైండర్ ఏంటంటే అయోధ్య రామ్ మందిర్ బాల ప్రాణ ప్రతిష్ఠ జరగకముందు చేసిన సర్వే. సో ఈ సర్వేలో కొన్ని నెంబర్స్ నేను అనుకుంటున్నా కొన్ని స్టేట్స్లో తక్కువ ఇచ్చానేమోనని కూడా. ఎందుకంటే నార్త్లో బాగా ఉంది, ఎక్కువ రాష్ట్రాల్లో ఉంది ఇది రామ్ వేవ్ అనేది. ఈసారి బీజేపీకి ఇండివిజువల్గా ఈ రామ్ వేవ్ అనేది బాగా ప్లస్ అవుతుంది. వైబ్రేషన్స్ బాగా కనబడుతున్నాయి. ప్రస్తుతం జనవరి 22 తర్వాత చాలా రాష్ట్రాల్లో అది ఈస్ట్ వెస్ట్కి అట్లాగే సౌత్కి కూడా ఈ రామ్ వేవ్ అనేది స్ప్రెడ్ అయింది. బట్ ఆ ఫైనల్ టాలీ తర్వాత చూద్దాం దాని మీద. ప్రస్తుతానికి నార్త్ ఇండియాలో బీజేపీ అట్లా ఉంది. ఇప్పటికిప్పుడు జరిగితే ఎన్నికలు బీజేపీ ఇండివిజువల్గానే 102 స్థానాలు గెలుస్తుంది. అంటే 2019లో దానికి 94 స్థానాలు వచ్చినాయి. నార్త్ ఇండియా టోటల్ అంతా చూసుకుంటే 543కి 126 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 126లో బీజేపీ 102 గెలుచుకుంటుంది. కిందటిసారి 2019లో 94 గెలుచుకుంది. సో +8 అదనంగా వస్తున్నాయి. అప్నాదల్ అని చెప్పి ఉత్తరప్రదేశ్లో ఎల్ఐఏ ఉంది బీజేపీతో, అది 2 స్థానాలు గెలుచుకుంటుంది. నిషాద్ పార్టీ అనేది కూడా ఎలయన్స్లోకి వచ్చింది, అదొక స్థానం గెలుచుకుంటుంది. సోహెల్ దేవ్ బీఎస్పీ అది కూడా ఉత్తరప్రదేశ్, అది ఒక స్థానం గెలుచుకుంటుంది. అట్లాగే హర్యానాలో జననాయక్ జనతా పార్టీ అని బీజేపీతో ఎల్ఐఏ ఉంది, ఎన్డీఏలో ఉంది, అదొక స్థానం గెలుచుకుంటుంది. అయితే 126 స్థానాల్లో ఎన్డీఏ 107 స్థానాలు గెలుచుకుంటుంది. మళ్ళీ నార్త్ బీజేపీ స్ట్రాంగ్ అనేది ఒక్కసారి ప్రూవ్ అవుతుంది. ఈ టాలీ ప్రకారం చూస్తే 107 అంటే 2019 కన్నా కూడా దగ్గరగా అప్పుడు 96 వచ్చినాయి, ఇప్పుడు 107 11 స్థానాలు అదనంగా వస్తున్నాయి. ఇక నార్త్లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ 3 స్థానాలు గెలుస్తుంది, 5 కోల్పోతుంది. 5 కూడా నేను మొన్న చెప్పినట్టే ఆప్కి వెళ్తున్నాయి. పంజాబ్లో ఆప్ 6 స్థానాలు గెలుస్తుంది, 5 స్థానాలు 2019 కన్నా కూడా ఆప్ 5 స్థానాలు ఎక్కువ గెలుస్తుంది. సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో 5 స్థానాలు గెలుస్తుంది, ఆర్ఎల్డీ 1 స్థానము, జేకేఎన్సీ జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 3 స్థానాలు. సో ఇండియా ఎలియన్స్ చూసుకుంటే 18 స్థానాలు గెలుస్తుంది. కిందటిసారి కన్నా కూడా 1 స్థానం అదనంగా గెలుస్తుంది ఇండియా ఎలియన్స్. ఇంకా శిరోమణి అకాల్ దళ్ 1 స్థానమే ఉంది. సో బీఎస్పీ మాయావతి అకౌంట్ ఓపెన్ చేయట్లేదు. ఇంకొకసారి 126 స్థానాలు 543 నార్త్కి సంబంధించి అయితే ఎన్డీఏ ఆల్మోస్ట్ 90% స్వీప్ చేయబోతోంది 2024 లోక్సభ ఎన్నికల్లో. సో నా నెక్స్ట్ ఐటమ్ టోటల్ ఇండియా అనాలిసిస్తో
ఇంకా సర్వే ప్రిడిక్షన్స్ ఆపేసి కరెంట్ పాలిటిక్స్కి వచ్చేస్తాను. నెక్స్ట్ ఐటమ్ ఈస్ టోటల్ అనాలిసిస్ ఆన్ ఇండియా. థ్యాంక్ యూ.